కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన స్వర్గీయ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన సీతారాం ఏచూరి దాదాపు 4 దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి సేవలు మరవలేనివని, దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని పేర్కొన్నారు. ఈ సభకు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. నేను ఈ దేశానికి అంకితం, నేను ఈ ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు. కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము, వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు. అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైనని చెప్పి మనం మాట్లాడుకో